రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్ టీంలో ఒక చరిత్ర. వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ వాచ్మెన్, వాళ్ళ మదర్ ఒక సాధారణ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్. మనందరికీ ఆఫ్ స్పిన్నర్గానే తెలుసు, కానీ అతను ఒక గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్ కూడా. విరాట్ కోహ్లీతో కలిపి అండర్-19 ఇండియా ఆడిన ప్లేయర్. ఒకనొక స్టేజ్లో యువరాజ్ సింగ్, పీయూష్ చావ్లా, రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి వరల్డ్ కప్ స్టార్ స్టడెడ్ ప్లేయర్స్ని దాటుకుని ఇండియన్ టీంలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టమైన సమయం. అలాంటి సమయంలో వాళ్ళ మదర్ని కూడా కోల్పోయాడు. ఇవన్నీ తనని బాధించలేదు, ఎప్పుడు కృంగిపోలేదు, పోరాడాలని ముందుకు సాగాడు. ఏకంగా ఒక సీజన్లో 1 కాదు 2 కాదు, ఏకంగా 3 300 స్కోర్ చేశాడు. ఇంటర్నేషనల్ చరిత్ర కానీ డొమెస్టిక్ చరిత్ర కానీ చూసుకుంటే ఒక క్రిస్ గేల్, ఒక బ్రెయిన్ లారా, ఒక వసీం జాఫర్, ఒక వీరేందర్ సెహ్వాగ్ వీళ్ళు మాత్రమే ట్రిపుల్ సెంచరీలు చేశారు. రవీంద్ర జడేజా మాత్రం ఒకే సీజన్లో 3 300 చేసి ఇండియన్ టీంలో తన ప్లేస్ సాధించుకున్నాడు. ఇప్పటివరకు బ్యాటింగ్ అవనివ్వండి, బౌలింగ్ అవనివ్వండి, ఫీల్డింగ్ అవనివ్వండి ఎప్పుడు కూడా తగ్గేదలే అంటూ పర్ఫామ్ చేసి ఇవాళ